హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జొన్న రొట్టెలు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా. నేనైతే ఇలానే నేర్చుకున్నా ఫ్రెండ్స్. నేనైతే మ్యారేజ్ కాకముందు అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. నాకు వంట ఏం రాకుండే, ఎందుకంటే నేను హాస్టల్ ఉంటుండే కాబట్టి నాకు వంట రాదు. మా వారైతే వంట రాకున్నా పర్లేదు కానీ ఒక జొన్న రొట్టెలు రావడం మాత్రం నేర్పియండి అని చెప్పిండు. అయితే జొన్న రొట్టెలు చేయడం అయితే అప్పుడప్పుడే 1 మంత్లో నేర్చుకున్నా నేను. అయితే ఇది సింపుల్ ప్రాసెస్ అండి. అప్పట్లో ఎట్లా అంటే మన చేతితో చేసేటోళ్ళు, లేకపోతే పిండి అప్లై చేసి చేసేటోళ్ళు. అలా అయితే అది చాలా అంటే మనకు కష్టం అనిపిస్తుంది కదా చేయడం. ఇదైతే చాలా ఈజీ. పొయ్యి మీద వేడి వాటర్ పెట్టేయండి, లో ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మన పిండిలో కొంచెం వాటర్ కలుపుకుంటే పిండి అయితే మంచిగా స్మూత్గా మెత్తగా కలుపుకోండి. ఎందుకంటే ఒకటేసారి వాటర్ వేసేస్తే బాగా మెత్తగా అయితే కూడా పిండి చపాతీలు అనేవి కరెక్ట్ రావు ఫ్రెండ్స్. ఒకటేసారి పిండి అంతా కలిపేసుకొని రొట్టె కావాల్సినంత మన పిండి తీసుకొని దాన్ని ముద్దలాగా చేసుకొని మనం రౌండ్గా చేసుకోండి. కవర్కున్న కోళ్ళకైతే ఆయిల్ మాత్రం మంచిగా అప్లై చేయండి ఫ్రెండ్స్. కవర్కి మనం ఆయిల్ మంచిగా అప్లై చేస్తేనే చపాతీ ఈజీగా ఊడొచ్చి మనం పెనం మీద వేయడానికి ఈజీగా ఉంటుంది. మంచిగా ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చపాతీ అయితే రౌండ్గా అయితే మంచిగా ఒత్తుకోవచ్చు. పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. వాటర్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ అవ్వనియండి. వాటర్ బాగా బాయిల్ అయితేనే పిండి మంచిగా స్మూత్గా కలపవచ్చు ఫ్రెండ్స్. వేడి వాటర్ తోని కలిపే దాంట్లోనే ఉంటుంది జొన్న రొట్టెలు అన్నీ కూడా. ఇలా చేస్తే మాత్రం ఫ్రెండ్స్ రొట్టెలు అయితే చాలా మెత్తగా, మళ్ళీ చిన్నపిల్లలు కూడా, మా బాబు అయితే ఒక 2 అయితే తినేస్తాడు ఈజీగా. మెత్తగా ఉంటాయి, మన సేమ్ చపాతీల లాగానే ఉంటాయి. ఇలానైతే సింపుల్గానైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు.